హాయ్ రైతు సోదరులారా, ఈరోజు మనం డిఏపి లేకుండా మిర్చిని రూ. 150 పండించవచ్చా అనే టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఇది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్పాలండి. అది ఎలా ఏందనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. చూడండి, మన దేశంలో డిఏపి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని మన భారత సైంటిస్టులు చెప్తున్నారండి. కానీ దాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాము. ప్రతి సంవత్సరం డిఏపి వేస్తూనే ఉన్నామండి. ఆ డిఏపి అనే దాన్ని తగ్గించుకోవడానికి మన సైంటిస్టులు ఒక సింపుల్ లాజిక్ని ఉపయోగించారండి. దాన్ని కానీ మనం ఉపయోగించుకోగలిగితే మనం డిఏపి కొదువుని తగ్గించి రూ. 150 మనం డిఏపిని ఆదా చేయవచ్చు. అది ఎలా అనేది మీకు ఈ వీడియో చెప్తాను చూడండి. మనకు సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అంటారండి. పిహెచ్బి సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అంటారు. అది వచ్చేసి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలా అనేది చెప్తాను చూడండి. మనకు పిహెచ్బి సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అంటే డిఏపిని కరిగించి మొక్కకు అందించే బ్యాక్టీరియా అనమాట. దాన్ని మనం ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అంటారు. ఇందులో 2 రకాలుగా ఉంటాయండి. యాక్టివ్ బ్యాక్టీరియా, ఇన్యాక్టివ్ బ్యాక్టీరియా అని 2 రకాలు ఉంటుంది. యాక్టివ్ బ్యాక్టీరియా అంటే మనకు ఆల్రెడీ అది బాటిల్లోనే యాక్టివ్ అయి ఉంటుంది. సో మనకు అది యూజ్ చేసిన కాడి నుంచి దాని పనితనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్యాక్టివ్ బ్యాక్టీరియా అంటే మనకు భూమిలో పడ్డ తర్వాత అక్కడి నుంచి దాని పనితనం అనేది స్టార్ట్ అవుతుంది. మనకు యాక్టివ్ బ్యాక్టీరియా అనేది ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ మనకు జాగ్రత్తగా వాడాలి. సో యాక్టివ్ బ్యాక్టీరియాకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇన్యాక్టివ్ బ్యాక్టీరియాకి మనం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ వేళలో ఇచ్చినా కానీ మొక్కలో మనకు భూమిలో పడ్డ తర్వాత మొక్క నుంచి తీసుకునే ఆహారాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనకు ఇన్యాక్టివ్ బ్యాక్టీరియా అయినా బాధలేదు, యాక్టివ్ బ్యాక్టీరియా అయినా బాధలేదు. మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ బ్యాక్టీరియా ఏదైనా పర్వాలేదండి. సో మనకు ఇది ఎప్పుడు వాడాలి? బ్యాక్టీరియా అనేది మనకు పశువుల ఎరువులో కానీ ఆఖరి దిక్కులో అంటే మనం నాటే 15 రోజుల ముందు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పశువుల ఎరువులో బాగా మిక్స్ చేసి కానీ చల్లుకోగలిగితే మనం మొక్క వేయంగానే ఆ మొక్కలో చొరబడి ఆ మొక్క ఉన్నంతకాలం పనిచేస్తుంది. ఇదొక పద్ధతి. లేని పక్షంలో మనం నారు నాటేటప్పుడు నారు వేరు ఉంటుంది కదండి, ఆ వేరుని ఈ వాటర్లో కానీ పిహెచ్బి ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వాటర్లో కానీ ముంచి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత నాటుకోగలిగితే ఆ మొక్కలోకి వెరబడి మళ్ళీ మొక్క ఉన్నంతకాలం భూమిలోకి వెళ్ళిపోయి భూమి నుంచి ఉన్న డిఏపిని వేరు ద్వారా అందిస్తూ ఉంటుంది. ఇదొక పద్ధతి అండి. ఇట్లా కాని పక్షంలో మనం నాటిన 15 నుంచి 20 రోజులప్పుడు మనకు దీన్ని ఎట్లా వాడాలంటే నాటినాక వాటర్లో కలుపుకొని మొక్క మొదల్లో చల్లుకోవాలండి, అంటే పోసుకోవాలా. ఇట్లా పోసినా కానీ ఇది పనిచేస్తుంది. సో ఈ 3 పద్ధతుల్లో మనకు ఏదైతే అనుకూలంగా ఉందో ఆ పద్ధతిని మనం చేసుకోగలిగితే మనం సాల్బులైజింగ్ బ్యాక్టీరియాని మొక్క ద్వారా మొక్క అనేది జీవిత కాలం ఉన్నంత కాలం దీని లైఫ్ సైకిల్ కూడా మొక్కలోనే ఉంటుంది. సో మనకు ఈ డిఏపి అనేది ఇట్లా వేయకుండా అదే ఆల్రెడీ తీసుకుంటుంది. సో మనకి ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అదే మొక్కలో ఏర్పడ్డప్పుడు ఆ వేరుని భూమిలోకి తీసుకెళ్ళి భూమిలో ఉన్న అంటే రాక్ రూపంలో ఉన్న బ్యాక్టీరియాని కరిగించి భూమిలో ఉన్నదాన్ని మొక్క వేరు ద్వారా అందించి మొక్క పై భాగంలోకి చేరుస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే వేరు డెవలప్మెంట్ బాగా వచ్చి మొక్క దృఢంగా తయారవుతుంది. సో మనకు ఇది ఎకరాకు ఎంత వాడాలి? ఎకరాకు మీకు 1/2 లీటర్ నుంచి లీటర్ దాకా వాడచ్చు. తర్వాత మనకు ఇది ఎక్కడ దొరుకుతుందంటే మన గుంటూరు లాంగ్ ఫామ్ ఉంది కదండి, ఆ లాంగ్ ఫామ్లో అయితే మీకు రూ. 150కే దొరుకుతుంది. బయట కూడా వేరే కంపెనీలు ఉన్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. సేమ్ ఈ రెండిట్లో మీకు మనకు లాంగ్ ఫామ్లో తీసుకోండి, లేదా వేరే కంపెనీలు ఉన్నాయి, కంపెనీలు అయినా తీసుకొని వాడుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. సో మనకు ఇది వాడేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోండి. ఎందుకంటే ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ వాడుకోవాలా. మనం వాడేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలా. ఈ పద్ధతులు కానీ కొద్దిగా మీరు పాటించుకోగలిగితే అది మొక్క లైఫ్ సైకిల్ ఉన్నంత కాలం మొక్కలోనే ఉంటుందండి. అది ఉన్నంత కాలం ఏమవుతుందంటే మనకు వేరే దానికి అంటే మీరు వేరే ఇచ్చే ఫర్టిలైజర్ను కూడా దాన్ని కవర్ చేసి మొక్కకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ పిహెచ్బి సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అనేది కంపల్సరీ వాడుకోండి. మీరు డిఏపి కాస్ట్ని తగ్గించి మొక్కకి మంచి బలాన్ని, దృఢత్వాన్ని, రోగనిరోధక శక్తిని అన్నిటినీ అందించిన వారు అవుతారు. మీరు కాస్ట్ కూడా ఆదా చేసిన వాళ్ళు అవుతారు. భూమిని కూడా సేవ్ చేయవచ్చు. సో మనం ఫర్టిలైజర్ ఇచ్చి భూమి నిస్సారంగా మారుతుంది కదండి, అలాంటి దాన్ని
నుంచి మనం బయటపడవచ్చు. సో ఈ బ్యాక్టీరియా అనేది మనకు ఈ విధంగా ఉంటుందండి. మన కంటికి కనిపించవయి, అవి కూడా ప్రాణం ఉన్న జీవులే అయి. సో వీటికి మాత్రం మీరు ఈ జీవులు ఎట్లా పనిచేస్తాయి ఏందనేది ఆలోచనలు పెట్టుకోబాకండి. ఇవి మీకు కంపల్సరీ పనిచేస్తుంది. మీకు ఏదైనా సందేహాలు ఏదైనా ఉంటే ఒకసారి లాంగ్ ఫామ్కి వెళ్ళండి. లాంగ్ ఫామ్ ఉన్న సైంటిస్ట్ని కలవండి. లేదంటే వాడిన రైతులు ఎవరైనా ఉంటారో వాటిని చూసి కనుక్కోండి. ఎందుకంటే దీని ఉపయోగాలు అనేది మీకు బాగా ఎక్కువగా ఉంటుందండి. తక్కువ ఖర్చులో రైతు ఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నానండి. మరిన్ని వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. మన రైతు కోసం మీ సీను యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.